మార్నింగ్ టైమ్ స్టోరీస్. అత్తకు బుద్ధి చెప్పిన కోడలు పార్ట్ 3. రెండవ భాగంలో అత్తగారు బంగారం షాప్ నుంచి కంగారుగా పరిగెడితే సేటు దొంగ దొంగ అంటూ అరుస్తాడు. అది చూసిన మైనా వాళ్లు ఆశ్చర్యపోయి సీతారతో, ఏం చేశావు సీతార నువ్వు అని అడుగుతారు. మన అత్తగారు ఇలాంటిదేదో చేస్తుందని ముందే గ్రహించి నేను సేటుకి ఫోన్ చేసి చెప్పాను. మా అత్త బంగారు నగలు తీసుకొచ్చిందంటే మాత్రం అవి గిల్టీ నగలని చెప్పి దొంగ దొంగ అని అరవండని, అందుకే అతను అలా చేశాడు. ఆ మాట విని మైనా ఆరవళి ఆశ్చర్యపోయి, నువ్వు మామూలు దానివి కాదా సీతారా, చాలా తెలివైన దానివి అంటూ పొగుడుతూ ఉంటారు. అక్కడి నుంచి తిరిగి నవ్వుకుంటూ ఇంటికి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లిన తర్వాత అత్తగారు చాలా దిగులుగా కూర్చొనుంటుంది. అది చూసిన మైనా, పాపం అత్తగారిని చూస్తే బాధేస్తుంది, ఏం చేద్దాం, తన బుద్ధి మారుతుందని చూస్తున్నాను, ఎప్పటికి మారుతుందో ఏమో అని అనుకుంటూ లోపలికి వెళ్తారు. అత్తగారు మనసులో, వారి భగవంతుడా, నాకు ఈ కష్టం ఎందుకు, నేను నా కూతురు దగ్గరికి వెళ్లిపోయి అక్కడే సంతోషంగా ఉంటాను అని అనుకుంటుంది. అదే విషయాన్ని తన భర్తకి చెప్పడానికి అతని దగ్గరికి వెళ్తుంది. అతనితో శకుంతల, ఏమండి, నేను మన అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా, ఇక్కడే ఉంటారా? ఇప్పుడు అమ్మాయి దగ్గరికి మనమెందుకు వెళదాం? అసలేమైంది నువ్వు అక్కడికి వెళ్ళడానికి? మొన్నే అమ్మాయి వచ్చి వెళ్ళింది, ఇప్పుడు మనం వెళ్తే ఏమన్నా బావుంటుందా? అసలు నాకు ఈ ఇంట్లో ఎవ్వరు గౌరవం ఇవ్వడం లేదు, ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు. మీ మటుకు మీరుంటున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను మన అమ్మాయి దగ్గరికి వెళ్తాను. రాఘవయ్య వద్దు అని సమాధానం చెబుతాడు. కాని ఆమె గొడవ పెట్టుకుని మరీ కూతురి దగ్గరికి వెళ్తుంది. ఇక ఆమె అక్కడికి వెళ్లే సమయానికి రజనీ వాళ్ల అత్త కాంతమ్మ రజనీతో, అమ్మా రజనీ, పనులు మొత్తం నువ్వే చేస్తున్నావు, నేను కూడా కొంచెం సహాయం చేస్తానంటే నువ్వెందుకు వద్దంటున్నావు? మీరు పెద్దవాళ్ళు కదా అత్తయ్య, మీకు ఆరోగ్యం సరిగ్గా లేదు, అందుకే నేను ఓపిగ్గానే ఉన్నాను కదా అత్తయ్య, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రజనీ, నీకు నేను సాయం చేయడానికి వచ్చాను, నీకేమైనా పని చేయమంటావా చెప్పు. పనులన్నీ నేనే చేస్తానండి, మీరు మాత్రం ఒక్క పని చేయండి, కొంచెం మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకురండి అని చెబుతుంది. దానికతను సరే అంటాడు. ఆ మాటలన్నీ వింటున్న అత్తగారు చాలా సిగ్గుపడుతూ అక్కడ్నుంచి వెళ్లబోతూ ఉండగా రజనీ దాన్ని గమనించి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్లిపోతున్నావు? ఆమె ఏం చెప్పాలో అర్థం కాక ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా రాజు లోపలికి రమ్మని ఆమెని ఆహ్వానిస్తాడు. లోపలికి వెళ్తుంది. రజనీ అత్తగారు కాంతమ్మ ఆమెను బాగా పలకరిస్తుంది. ఏమైంది వదినా, ఇంటి బయట నుంచి వెళ్లిపోతున్నారు? మీ అమ్మాయిని మేము బాగా చూసుకుంటున్నామో లేదో చూడ్డానికొచ్చారా ఏంటి? అదేం లేదు వదినా, మీరు మా అమ్మాయిని ఎంత బాగా చూస్తున్నారో మాకు అర్థమైంది కదా. నేనేదో 2 రోజులు ఉందామని వచ్చాను, కాని ఎందుకో మళ్ళీ అక్కడికి వెళ్లాలనిపించింది. 2 రోజులేంటి, నెల రోజులైనా ఇక్కడుండొచ్చు. ఇదేమైనా పరాయి వాళ్ళిల్లో చెప్పండి అని అంటుంది. ఇక వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా రాజు బయటికి వెళ్లిపోతాడు. కొంత సమయం తర్వాత మార్కెట్కి వెళ్లి కావాల్సిన కూరగాయలన్నీ తీసుకుని వస్తాడు. ఆ తర్వాత రజనీ తన తల్లికి కావాల్సిన వంటలన్నీ చేసి పెడుతుంది. ఆమె తృప్తిగా తిని చాలా సంతోషపడుతూ, ఇలా తృప్తిగా భోజనం చేసి చాలా రోజులవుతుందమ్మా అని చాలా బాధగా చెబుతుంది. ఆ మాట విని రజనీ ఏం జరిగిందంటూ ప్రశ్నించగా ఆమె, మీ వదిన వాళ్లతో నాకు గొడవైంది అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఇందులో వదిన వాళ్ల తప్పేమీ లేదు కదా అమ్మా, మా ఇంట్లో చూస్తున్నావు కదా, మా అత్తగారు కూడా నీలాగే ఉంటే నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడేదాన్ని. వాళ్లలా చెయ్యడంలో నాకు తప్పేమీ అనిపించడం లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా, వాళ్లు చేసిన దాంట్లో తప్పేమీ లేదని. వాళ్లని కూడా నా కూతుర్లలాగే చూసుకుంటే ఇన్ని గొడవలుండేవి కాదు కదా అని ఇక్కడికొచ్చాక ఒక్క క్షణంలోనే అర్థమైపోయింది. ఒక్క క్షణంలోనే నాలో మార్పు వచ్చింది. నేను రేపే వెళ్ళి వాళ్లకి క్షమాపణ చెప్పి అత్తలా కాకుండా అమ్మలాగా చూసుకుంటాను అని అంటుంది. అందుకు రజనీ కూడా, అలాగే చెయ్యమ్మా, వదిన వాళ్లని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పడంతో తను సరే అని అంటుంది. ఆ మరుసటి రోజు వాళ్లతో చెప్పి తన ఇంటికి బయలుదేరుతుంది.
మార్గమధ్యలో ఒక కారు వేగంగా ఆమెని గుద్దుతుంది. ఆమె దూరంగా వెళ్లి అక్కడే ఉన్న నీటిలో పడుతుంది. ఆమెకు ఈత రాక "కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి" అంటూ కేకలు వేస్తూ ఆ నదిలో కొట్టుకుపోతుంది. ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న కోడళ్ళు ముగ్గురు మన బాధ తట్టుకోలేక అత్తగారు రజనీ దగ్గరికి వెళ్ళింది. రజనీకి మనం ఇక్కడ విషయమంతా చెప్తే ఖచ్చితంగా అత్తగారిని ఏదో ఒకటి చేసి ఇక్కడికి పంపిస్తుంది. లేదంటే అత్తగారు అక్కడే ఉండిపోతారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ చేసి రజనీకి విషయమంతా చెప్పు సీతారా. ఇప్పుడే ఫోన్ చేస్తాను అని రజనీకి ఫోన్ చేస్తుంది. రజనీ పనిలో ఉండి ఫోన్ చూసుకోదు. 2-3 సార్లు చేసినా ఫోన్ చూసుకోకపోవడంతో బహుశా ఏదైనా పనిలో ఉందేమో. కొంత సమయం తర్వాత చూసుకొని తనే ఫోన్ చేస్తుందిలే, అప్పుడు తీరిగ్గా చెప్దాం అని అనుకుంటుంది. ఇదిలా ఉండగా రజనీ తన పనిని ముగించుకొని ఫోన్ దగ్గరికి వస్తుంది. ఆ ఫోన్ తీసుకొని పెరట్లోకి వెళ్తుండగా పొరపాటున చేయిజారి ఆ ఫోన్ కాస్త నీళ్లల్లో పడిపోతుంది. అయ్యో, బంగారం లాంటి ఫోను నీళ్లల్లో పడిపోయింది అని తీసుకుంటుంది. కాని అప్పటికే ఫోన్ పనిచేయడం మానేస్తుంది. అయ్యో, ఇంట్లో ఉన్న ఒకే ఒక్క ఫోన్ ఇది. ఇది కూడా లేకపోతే ఎలా? చాలా కష్టమవుతుంది కదా. వెంటనే దీన్ని బాగు చేయించుకోవాలి అని అనుకుని భర్త దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెబుతుంది. ఇప్పుడది కావాలంటే పట్నం వెళ్ళివ్వాలి. నేనొక వారం రోజుల్లో పట్నం వెళ్తాను కదా, అప్పుడు తీసుకెళ్లి బాగు చేపిస్తాలే అని అంటాడు. అందుకు రజనీ సరే అని అంటుంది. ఇక సీతారా వాళ్ళు ఫోన్ చేస్తున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో వాళ్ళిక దాని గురించి అస్సలు పట్టించుకోరు. ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. 1 రోజులపైనే గడిచిపోతుంది. తర్వాత రజనీ సీతారకి ఫోన్ చేస్తుంది. వదినా, ఎలా ఉన్నారు? మా అమ్మ ఇప్పుడు మిమ్మల్ని బాగానే చూసుకుంటుందా? ఏంటి రజనీ, మాతో పరాచకలాడుతున్నావా? అత్తగారు 1 రోజుల నుంచి మీ దగ్గరే ఉంది కదా. మేం ఫోన్ చేస్తున్నా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది విన్న రజనీ చాలా కంగారుగా, స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఫోన్ పాడైపోయింది కానీ అమ్మ నా దగ్గర ఉన్నదా? ఆ మరుసటి రోజే అమ్మ మీ దగ్గరికి బయలుదేరింది కదా. రజనీ, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా అని గట్టిగా అనటంతో రజనీ అవును అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. అప్పుడు సీతార చాలా కంగారుగా అమ్మ ఇంటికి రాలేదు అని చెబుతుంది. ఆ మాట వినటంతో రజనీ చాలా కంగారు పడుతుంది. ఇక ఫోన్ కట్ చేసి ఇంట్లో వాళ్లకి జరిగిన విషయం చెబుతుంది. సీతార కూడా వాళ్ల మామయ్య వాళ్ళందరినీ పిలిచి జరిగిన విషయమంతా చెబుతుంది. వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. అసలేం జరిగిందో అని వారిలో వారు మాట్లాడుకోవటం మొదలు పెడతారు. కొంత సమయం గడిచిపోతుంది. ఆ తర్వాత రజనీ వాళ్ల కుటుంబం మొత్తం సీతార వాళ్ళింటికి వస్తుంది. అప్పుడింట్లో మైనా ఒక్కతే ఉంటుంది. వదినా, ఇంట్లో ఎవ్వరూ లేరేంటి? ఎక్కడికి వెళ్లారు? అందరూ కూడా అత్తమ్మను వెతకటం కోసం వెళ్లారమ్మా. ఇంట్లో ఎవరూ లేకుండా ఉంటే మళ్లీ వాళ్లు భోజనానికొస్తే ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో నేనిక్కడే ఉన్నాను. అవునా? అయితే నేను నా భర్త ఇద్దరం కూడా అమ్మని వెతకటానికి వెళ్తాము. అత్తమ్మని జాగ్రత్తగా చూసుకోవదినా అంటూ తన అత్తగారితో, అత్తయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను ఆయన ఇద్దరం కూడా అమ్మని వెతకటానికి వెళ్తున్నాము. అందుకామె సరే అంటుంది. వాళ్ళిద్దరూ అలా వెళ్లిపోయిన తర్వాత రజనీ అత్తగారు మైనాతో, ఎప్పుడో 1 రోజుల క్రితం పోయిందంటే తనకి ఇంట్లో ఉండటం ఇష్టం లేదనే అనుకోవాలి. అయినా ఇప్పుడు వెతికినంత మాత్రాన మనకి దొరుకుతుందా? పిన్నిగారు, అలా మాట్లాడకండి. అసలు విషయమేంటో పూర్తిగా మీకు తెలియదా? అత్తగారు ఇక్కడికి వెళ్తానని చెప్పి బయలుదేరారు అంటే ఖచ్చితంగా ఇంటికి రావాలనే ఉద్దేశం ఉంది కదా. అయినా ఇంటికి రాలేదంటే ఏదో జరిగిందనే గాని తనకి ఇష్టం లేకని కాదు. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మీ తోటి కోడళ్ళందరికీ ఇలా నోరుంది కాబట్టి ఆమె మీ బాధ తట్టుకోలేక మా ఇంటికొచ్చింది. ఆ విషయం మర్చిపోయావా? నాకన్నీ బాగానే గుర్తున్నాయి పిన్ని. దయచేసి వాటి గురించి మాట్లాడకండి, మీకు పుణ్యం ఉంటుంది అని కోపంగా వెళ్లిపోతుంది.
రజనీ అత్తగారు మనసులో వామ్మో, ఇలాంటి కోడలు నాకు రానందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని అనుకుంటుంది. ఇదిలా ఉండగా బయటికి వెళ్లిన వాళ్ళందరూ కూడా అత్తగారి ఫోటోని పట్టుకొని చుట్టుపక్కల గ్రామాల్లో వెతుకుతూ ఉంటారు. ఎవ్వరికి కూడా ఆమె ఆచూకీ దొరకదు. అందరూ సాయంత్రానికి ఇంటికి తిరిగొచ్చేస్తారు. అప్పుడు రజనీ ఏడుస్తూ, అమ్మకు ఏమైందో అని నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉండగా అక్కడున్న మగవాళ్లందరూ కూడా సితారని తిట్టటం మొదలు పెడతారు. ఆడవాళ్లు కూడా వాళ్లకే సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. కొంచెమైనా బుద్ధిందమ్మా నీకు? మీ అత్తకు బుద్ధి చెప్పాలనుకొని ఇలా చెయ్యబట్టే కదా మా ఇంటికి రావటం, ఆ తర్వాత ఇదంతా జరగడం అయ్యింది. ఇప్పుడు నీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరున్నారు అని తిడుతుంది. అత్తయ్య, ఇందులో సితార వదిన తప్పు ఏమీ లేదు. తన అత్తగారిని తను మార్చుకోవాలనే కదా ప్రయత్నించింది. అందులో తప్పేముంది? మీరు నన్ను మంచిగా చూసుకుంటున్నారు, కాని మా అమ్మ వాళ్లనలా చూసుకోవటం లేదు. అది నేను నా కళ్ళారా చూశాను అంటూ అత్తగారి నోరు మూయించడమే కాకుండా అక్కడున్న వాళ్లందరి నోరు మూయించేస్తుంది. సితార, ఇదంతా నేను కావాలని చేయలేదని రజనీ నువ్వొక్కదానివే నమ్మావు కదా, అది చాలు. దేవుడి దయ వల్ల అత్తగారికి ఏమీ కాదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అత్తగారు మనకి మళ్ళీ కనిపిస్తారు అంటూ ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లి నిద్రపోతూ ఉంటారు. రజనీ వాళ్లు కూడా ఒక గదిలో నిద్రపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం మైనా అందరికీ భోజనాలు సిద్ధం చేస్తుంది. అందరూ భోజనం చేస్తారు. ఆ తర్వాత అందరూ జంటలుగా విడిపోయి ఎవరి దారిన వాళ్లు అత్తగారిని వెతకటం మొదలు పెడతారు. అలా వెతుకుతూ మరో నెల రోజులు గడిచిపోతాయి. కాని అత్తగారి ఆచూకీ ఎవ్వరికీ దొరకదు. సితార, ఇలా కాదు, పేపర్లలో టీవీల్లో యాడ్ ఇద్దాం, అప్పుడు మనకు ఏదన్నా ఫలితం లభిస్తుందేమో అని సలహా ఇస్తుంది. అందుకు వాళ్లు సరే అని చెప్పి టీవీల్లో పత్రికల్లో యాడ్ ఇస్తారు. ఏదో ఒక రోజు అత్తగారు దొరుకుతుందని అందరూ భావిస్తారు. ఆ తర్వాత రజనీ వాళ్ల కుటుంబం తిరిగి వాళ్ల ఇంటికి వెళ్లిపోతుంది. సరిగ్గా వారం రోజుల తర్వాత సురేష్ అనే వ్యక్తి ఆ ప్రకటనను చూసి అక్కడున్న నంబర్కి ఫోన్ చేస్తాడు. అది సితార నంబర్. తను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సితార, నిజమేనా మీరు చెప్పేది? అడ్రస్ చెప్పండి, మేము వెంటనే వస్తాం అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి, అత్తయ్య ఎక్కడున్నారో తెలిసింది, మనమందరం ఇప్పుడే వెళ్దాం అని అంటుంది. ఆ మాటలకు వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇంతకీ అత్తగారు ఎక్కడున్నారు? ఆమె బ్రతికుంటే ఎందుకు ఇంటికి తిరిగి రాలేదు? వీళ్ళక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుంది అనేవి తర్వాతి భాగంలో చూద్దాం.